దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరు బాగున్నారండి? దేవుని దయవల్ల మనం ఈ సంవత్సరంలో ప్రవేశించాము. మరి ఈ సంవత్సరంలో ఈ 2025 పోయిన సంవత్సరంలో ఎన్నో మేలు దేవుడు మా పట్ల చూపించాడు. ఇందాక అక్క చెప్పినట్లుగా 2025 సంవత్సరంలో మరి వేసవి కాలం అంటే సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఆ హాలిడేస్ లో మొత్తం పెళ్లి గురించే డిస్కషన్. ఆ సమ్మర్ మొత్తం ఏప్రిల్ మే అంతా కూడా దాని గురించే. అప్పుడు మొత్తం కూడా ప్లాన్ చేసి ఎన్నో ప్రార్థనలు చేసి అదంతా ప్రార్థన ఫలితంగా దేవుడు జూన్లో మ్యారేజ్ జరిపించాడు. మరి అప్పుడు కూడా మాకు అమౌంట్ చాలా టైట్ గా ఉంది. అసలు ఇంకా 10 రోజుల్లో పెళ్ళనని కూడా మా చేతిలో అమౌంట్ అసలు లేదు, డబ్బులు అనేవి ఇంకా రాలేదు. కానీ ఆ టైంలో దేవుడు ఎప్పుడైనా ఆ టయానికి అందిస్తాడు కదా. ఎప్పుడైనా దేవుడు 1 సంవత్సరం ముందో లేకపోతే 2 సంవత్సరాల ముందో మనకి ఏది ఇవ్వడు. టయానికి ఏ టైంలో జరగాలో ఆ టయానికి మాత్రమే దేవుడు మాకు ఇచ్చాడు. అందుని బట్టి ఆ దేవుడు చేసిన మేలు బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే పెళ్లి తర్వాత కూడా మళ్ళీ మేము వైజాగ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి నలుగురు కూడా, తమ్ముడు కూడా, 5గురం కలిసి మేము వైజాగ్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా దేవుడు సంతోషంగా గడపడానికి దేవుడు మాకు కృపను చూపించాడు. అలాగే పోయిన సంవత్సరంలో మరి పెళ్ళయిన తర్వాత నేను 1 నెల పాటు అత్తగారింటి దగ్గరే ఉన్నా. అయితే అక్కడ ఉన్నప్పుడు అప్పటికి జాబ్ మానేయడం జరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు నాకేమో ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఉండదు. ఏదో ఒక జాబ్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి ఏదైనా జాబ్ చూసుకోవాలని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు బాగా ఇద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడు నాకు ఫోన్ వచ్చింది, పలానా దాంట్లో సెలెక్ట్ అయ్యారు, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి అని చెప్పారు. కాబట్టి ఆ సంవత్సరంలో అప్పటి నుంచి జాబ్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి రోజు నేను జర్నీ చేస్తూనే ఉన్నాను. జర్నీలో కూడా మరి ఎన్నో ప్రమాదాలు ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని తప్పించాడు, క్షేమకరంగా ఇప్పటి వరకు ఉంచాడు. అలాగే పోయిన సంవత్సరంలోనే నేను నా భర్త ఇద్దరం కలిసి నేను ఖమ్మం నుంచి మధుర వెళ్తున్నాను. మధుర అప్పుడే దిగాను, బస్ దిగాను. నా కోసం వస్తున్నాడు అనమాట. అక్కడ నుంచి వచ్చేటప్పుడు కారు ఒక అతను బాగా 100 స్పీడ్ మీద కార్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. బాగా తాగేసి ఉన్నారు కారులో ఉన్నవాడు అందరూ కూడా. అయితే మధుర అనమాట, మధుర బస్ స్టాండ్ దగ్గరలోనే నేను అక్కడ బస్సు దిగుతున్నాను, ఆటో దిగాను. అప్పుడే మా బండి అక్కడ మొత్తం చుట్టూ జనాలు ఉన్నారు. జనాలు ఉండేసరికి మరి చాలా భయం వేసింది. ఎందుకంటే నా కోసం వస్తున్నాడు కదా, ఏమన్నా అయిందేమో అని చెప్పి అసలు గుండె అయినంత పని అయిపోయింది. అందరూ చుట్టూ ఉన్నారు, తను మాత్రం మధ్యలో ఉన్నాడు. బండి పడి ఉంది, ఏమన్నా అయిందేమో అని చెప్పేసి చూశాను. అయితే డ్రైవరు 100 స్పీడ్ మీద వచ్చాడంట. 100 స్పీడ్ మీద వచ్చి బైక్ ని సడన్ గా యాక్సిడెంట్ చేసేసరికి తను ఎందుకో మరి దేవుడిచ్చిన కృపను బట్టి అతను బండిని ఇట్లా నుంచొని ఉండేసరికి బండి అంత దూరం వెళ్ళిపోయిందంట. తను మాత్రం అక్కడే నుంచొని ఉన్నాడంట. అది అసలు దేవుడే నిలబెట్టినట్టుగా అనిపించింది. ఒకవేళ బండితో పాటు పోయి ఉంటే అసలు స్పాట్ డెడ్ అని అందరూ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. కాబట్టి దేవుడు ఆ ప్రమాదం నుంచి, పెద్ద ప్రమాదం నుంచి నా భర్తను తప్పించాడు పోయిన సంవత్సరంలో. అలాగే ఇంకా ఎన్నో రకాల సమస్యల నుంచి దేవుడు తప్పించాడు. అలాగే మా అప్పుల విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అప్పులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాము ఇప్పుడే. అలాగే ఈ చర్చికి మేము ఇప్పటివరకు కూడా అందరం మా కష్టార్జితంలో నుంచి దేవునికి సమర్పించాము. ఈ చర్చి ఇంతవరకు వచ్చిందంటే మరి ఎంతో ప్రయాసపడి దీని వెనుక ఎంతో మంది కష్టం ఉంది. కాబట్టి ఇంకా మనము దేవుని సన్నిధిని ఇంకా మనము పూర్తి చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుడు ఆ ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. ఈ 2025 సంవత్సరం మొత్తం గుడ్ న్యూస్లే ఉన్నాయి. కాబట్టి మీ అందరి జీవితాల్లో కూడా ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో కూడా గుడ్ న్యూస్లే ఉండాలని, దేవుడు ఎంతగానో దీవించాలని. మరి ప్రతి విషయంలో మేము నమ్మింది ఏంటంటే ప్రార్థన. మొదటిగా మనం ప్రార్థనే చేయాలి. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మనం దేవునికే సమర్పించాలి. ఏదైనా ఫస్ట్ దేవుడే మనకు అండ, దేవుడే బలం. కాబట్టి ఫస్ట్ దేవునికి సమర్పించుకొని మనం ముందడుగు వేయాలి. నేనైతే ప్రార్థన ద్వారానే ఎన్నో విజయాలు సాధించాను. ప్రార్థన ద్వారానే ప్రతి సమస్యను నేను తీర్చుకున్నాను. మరి ప్రార్థన ద్వారానే ప్రతి విషయంలో నాకు సమాధానం వచ్చింది.
మరి స్వస్థత వచ్చింది. అన్ని విషయాలు కూడా ప్రార్థనే నేను ముందు పెడతాను ఎప్పుడు కూడా. అలాగే దేవుడిని ఎప్పుడు కూడా మన లాస్ట్ పొజిషన్లో ఉంచకూడదు. ఫస్ట్ దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి. ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ కూడా ప్రతి విషయంలో దేవునికి మొదటిగా ప్రియారిటీ ఇవ్వాలని, మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలని, దేవుని సన్నిధికి ఇవ్వాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సరే, మరి ఈ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రములు.